హాయ్ అండి, నమస్తే. ప్రాన్స్ రోస్ట్ అంటే మనలో చాలామందికి మంచి ఇష్టం ఉంటుంది. అది ఎలా చేసుకోవాలని తెలియక సతమతమవుతుంటారు. మీరు ఈ విధంగా చేసుకోండి, చాలా టేస్టీగా వస్తుంది. అలాగే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారనమాట. దీనికోసమైతే మీరు ఖచ్చితంగా ఇనుప మూకుడినే వాడుకోండి. దీంట్లోనే బాగా వస్తుంది, రుచి బాగుంటుంది, అలాగే రోస్ట్ కూడా కంప్లీట్గా అవుతుందన్నమాట. ముందుగా ప్యాన్ వేడి చేసుకొని దీంట్లోకి ఆయిల్ వేసుకొని నేను అన్ని స్పైసెస్ అన్నీ వేసుకున్నానండి. తర్వాత నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యల్ని అయితే వేసుకున్నానండి. వీటిని నేను ఉప్పు నిమ్మకాయ వేసి ఒక అరగంట పాటు నీళ్ళల్లో ఉంచేసాను. తర్వాత నీళ్ళన్నీ తీసేసి ఒక 2 సార్లు నార్మల్ సాల్ట్తో వాష్ చేసి ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు అవి వేగేటప్పుడు చూడండి, దాంట్లోకి వాటర్ ఫామ్ అయిపోతున్నాయి. రొయ్యలు నీచు వాసన రాకుండా ఉండడానికి మనం చేయవలసిన ఫస్ట్ పని ఇదే అండి. ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల మంచిగా వాటర్ ఫామ్ అవుతాయి, అలాగే నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇది కొద్దిగా ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ముక్క మంచిగా ఉడుకుతుంది. అలాగే దీంట్లోకి నీరు కూడా ఎక్కువ ఫామ్ అయిపోయి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఆ నీటిలోనే ఈ రొయ్య ముక్కలన్నీ మంచిగా ఉడికిపోతాయి. నేను ఇక్కడ ఒక్క చుక్క కూడా నీరు వాడనే లేదు. దాంట్లో ఫామ్ అయిన నీళ్ళతోటే ముక్క మొత్తం కంప్లీట్గా ఉడికిపోతూ ఉంటుంది. రొయ్యలనైతే డీవీనైతే ఖచ్చితంగా చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత మనం వండుకుంటే మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. నేను ఆల్రెడీ ఆ వీడియో చేశాను, దాన్ని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వాచ్ చేయండి. ఇప్పుడు నీరంతా ఎగిరిపోయేంత వరకు ఇలా కలుపుతూ ఉంటే అడుగు మాడకుండా ఉంటుంది, అలాగే మంచి రుచి కూడా వస్తుందన్నమాట. ఇవి అంతా వేగి నీరంతా ఇంకిపోయిన తర్వాత నేను ఒక 2 ఉల్లిపాయల్ని చిన్నగా చాప్ చేసుకున్నానండి. ఆ చాప్ చేసుకున్నవన్నీ ఇందులో వేసేసి మంచిగా కలుపుతూ ఉన్నాను. ఇలా కలపడం వల్ల ఈవెన్గా ఫ్రై అవుతుంది, అలాగే రుచి కూడా బాగుంటుంది. ఒక్క 5 నిమిషాలైతే మంచిగా వేయించుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టకూడదు, మీడియం లేదంటే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి నేను పసుపు వేసుకున్నానండి. పసుపు వేసుకొని ఒక 5 నిమిషాలు దీన్ని కూడా ఫ్రై చేసేసాను. ఇనుప ముకుళ్ళలో చేస్తున్నాం కాబట్టి ఇది ఖచ్చితంగా అడుగంటుతుంది. అలా అడుగు అంటకుండా ఉండడానికి మీరు ఫ్రీక్వెంట్గా కలపండి. అలాగే కింద ఏదైతే అడుగు అంటుతుందో అక్కడ కొద్దిగా మనం చెంచాతోని గట్టిగా అంటే అడుగంతా వచ్చేస్తుందనమాట. అది మనకు గ్రేవీ లాగా మంచిగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చిదనం పోయేంత వరకు మంచిగా వేయించుకున్నానండి. ఇవన్నీ పచ్చిదనం పోయిన తర్వాత నేను ఒక 3 లేదా 4 పచ్చిమిరపకాయల్ని స్లైసెస్ లాగా సన్నగా కట్ చేసుకున్నానండి. వాటినైతే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. కారం తక్కువగా తినాలి అనుకున్న వాళ్ళు ఈ పచ్చిమిరపకాయల కారం ఎక్కువ వేసుకోవచ్చు, లేదా ఎండుమిర్చి ఘాటే మాకు తెలియాలి అనుకుంటే మాత్రం ఒక పచ్చిమిర్చి వేసేసుకొని తర్వాత అంతా కారం వేసేసుకోండి. అలా అయినా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక 5 నిమిషాలు పచ్చిమిర్చి వేగిన తర్వాత నేను సరిపడంత కారం వేసుకున్నానండి. ఇది నాటు మిరపకాయలతో పట్టించిన కారం. మా ఇంట్లో మా మామయ్య గారు గిన్నె నడుపుతారు, వారే పట్టారు కాబట్టి ఇది కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నేను 1 స్పూన్ వేసుకున్నానండి. మీరు ఎక్కువగా తినగలిగితే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇది ఒక 5 నిమిషాలు మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ కరివేపాకు వేసుకుంటున్నానండి. కరివేపాకు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ మంచిగా వస్తుందన్నమాట. అలాగే ఇది ఆయిల్తో పాటుగా రొయ్యలతో పాటుగా మంచిగా ఫ్రై అయ్యి అరోమా, అలాగే అది ఫ్రై అయిన తర్వాత మనం తినేటప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి నేను కొద్దిగా గరం మసాలాని యాడ్ చేసుకుంటున్నాను. ఘాటు తినేవాళ్ళు 1 స్పూన్ వేసుకోండి. నేనైతే ఒక 1/2 స్పూన్ మాత్రమే వేసుకున్నానండి, నాకు పిల్లలు కూడా తినాలి కాబట్టి. అలాగే దీంట్లోకి ధనియా పౌడర్ కూడా వేసి ఇంకొక 5 నిమిషాలు మంచిగా వేయించుకున్నాను. ఇదంతా వేగిన తర్వాత ఫైనల్గా అయితే కొత్తిమీర చల్లేసుకున్నానండి. కొత్తిమీర ఇంట్లో ఎలా పెంచుకోవాలి అన్న వీడియో నేను ఆల్రెడీ చేశాను, దాన్ని కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ప్లీజ్ వాచ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మనము
చేయవలసిన పని అడుగు అంటకుండా దీన్ని మంచిగా రోస్ట్ చేసుకోవాలండి. ఇక్కడే మనకు దాని రుచి ఎన్హాన్స్ అవుతుంది. చూసారా, కలర్ ఒక 5 నిమిషాల్లో చేంజ్ అయిపోయింది. నేను ఇక్కడ ఎటువంటి ఫుడ్ కలర్ కూడా వేయలేదు. ఇనుప ముక్కుల్లో చేయడం వల్ల మనకు ఇలాంటి కలర్ వస్తుంది. వంట అంతా ఫినిష్ అయిన తర్వాత మీరు ఈ ప్రాన్స్ రోస్ట్ని వేరొక గిన్నెలోకి అయితే ఖచ్చితంగా మార్చుకోవాలి. దీంట్లో మాత్రం అలాగే ఉంచకూడదండి. అడుగు అంటకుండా మనం ఈ స్పూన్తో ఇలా చేయడం వల్ల ఆ గ్రేవీ మసాలా కూడా రొయ్యల ముక్కలకు మంచిగా పట్టి మంచి ఫ్రై అలాగే అరోమా టేస్ట్ కూడా ఇస్తుందండి. ఈ మసాలాలన్నీ మంచిగా మిక్స్ అయిపోతాయి. ఇలా ఇంకొక 5 నిమిషాలు ఫ్రై చేసేసుకొని సర్వ్ అయితే చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఎలా ఉంది అన్నది మీరు చేసి తిన్న తర్వాతే నాకు కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్